రాహుల్ గాంధీ ముందే చెప్పిండు. అంటే మోడీ నాడి పట్టినటువంటి రాహుల్ గాంధీ ఎలక్షన్ తర్వాత ధరలు పెంచుతాడు. ఈ అంధభక్తులైనా లేకుంటే మోడీకైనా అంత నాలెడ్జ్ లేదు. ఏం జరుగుతుందో పసిగట్టి రాహుల్ గాంధీకి తెలిసిపోయింది వాస్తవమైంది ఏంది ఈ దేశంలో నరేంద్ర మోడీ ఏం చేయబోతా ఉన్నాడు, ఎలాంటి డోకబాజీ పనులు చేయబోతున్నాడో రాహుల్ గాంధీ ముందే ప్రతి పని, అది ఓటు చోరు కానీ ఈ దేశంలో ముంచబోయే ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పిండు. ఎలక్షన్లో వెంబడే సిలిండర్ ధర పెంచాలంటే సిగ్గు ఎగ్గు లేకుండా రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పిండు, బయట చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్పినందుకన్నా కిషన్ రెడ్డి పొంకనాలు కొట్టే రాహుల్ గాంధీకి నాలెడ్జ్ లేదు, రాహుల్ గాంధీకి తెలియదని మాట్లాడిండు. ఇక కిషన్ రెడ్డి తలకాయ ఎడబెట్టుకుంటాడు. అందుకనే ద వర్సటైల్, ద నాలెడ్జబుల్, ద లవేబుల్, ద పర్సన్ హూ ఈజ్ లవింగ్ ద కంట్రీ, హోల్ కంట్రీ వితౌట్ ఆబ్జెక్షనింగ్ ఎనీ క్రీడ్ అండ్ ఎనీ క్యాస్ట్, ద వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ దట్ ఈజ్ రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తి ఇలా చెప్పేసిండు. ఈ గొర్రెలకి వీళ్ళకి ఏం తెలివి లేదు, ఎలక్షన్లో ఎంబడే వేస్తారు, ఎందుకంటే ఇలా బుర్రలు అంతే మట్టి బుర్రలు అని చెప్పేసిండు. కానీ అందభక్తులు ఏవో గుద్దుకుంటారు గుప్ప ఇట్లా 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 మన ఉత్తదే పొంగనాలు. ఏం పెంచారంటే 993 రూపాయలు వంట గ్యాస్, అంటే మామూలు కమర్షియల్ సిలిండర్కు 1000 రూపాయలు పెంచారు ఆల్మోస్ట్. ఏంది పరిస్థితి? ఇలా హోటళ్ళ పరిస్థితి ఏంది, హాస్టళ్ళ పరిస్థితి ఏంది? ఇలా ఓవరాల్గా కంట్రీలో మొత్తము కమర్షియల్ సిలిండర్తోనే బతుకుతూ అవుతున్నది. ఇప్పుడు ఇళ్ళలోనన్నా ఆల్టర్నేటివ్ ఉంటాయి, వాళ్ళకు కుక్కర్స్ ఉంటాయి, కరెంటు పొయ్యిలు ఉంటాయి, ఇంకా రకరకాలుగా కట్టెలతో వండుకునేతో ఉంటారు. కానీ ఇక్కడ 100% ఈ కమర్షియల్ సిలిండర్లు మొత్తం పేద ప్రజల కోసము, మధ్యతరగతి కోసం ఉపయోగపడుతుంది. కానీ మధ్యతరగతి నడ్డి విరిసిరు. 5 కేజీల సిలిండర్ అయితే 260 పైన చేసేసారు. అంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా త్వరలో పెరుగుతాయి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ ఉచ్చులో వెరీ క్లియర్గా పడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఒకటి వీళ్ళని నమ్ముకున్నది ఏంటంటే అడ్డదారి, దొడ్డిదారి, ఎలక్షన్ కమిషన్ను చేతిలో పెట్టుకొని దొడ్డిదారిలో గెలవడము, ఇది తప్ప ఇంకో మార్గమే లేదు. 100% ఏందా ఇది సార్ చూడండి, 993 రూపాయలు అంటే ఏంది ఇది? ఒక్క సిలిండరు 993 రూపాయలు పెంచేసిర్రు సిలిండర్ ధర. అంటే ఎంత సింపుల్గా వీళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోండి. 84% పెంచింది ఈ సంవత్సరం లోపల. 84% హైక్డ్. ఎవరి గురించి పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ? ఆదాని అంబానీలకేమో మొన్న 92,000 కోట్లు, 40,000 ఎకరాలు అండమాన్ నికోబార్ వీధులను దోచిపెడుతున్నాడు. ఈ దేశంలో ఉన్న ఖనిజాల సంపద మొత్తము ఈ గుజరాత్ ముఠా దోచుకుపోతూ ఉన్నది. ఈయన దొడ్డిదారిగా హిందూ ఖత్రమే హే. అరే సిగ్గు తప్పిన సన్నాసులారా, ఈ దేశ ప్రధాని హిందూ అయినాక, ఆర్ఎస్ఎస్లు ఇవన్నీ ఉండగా, ఈ దేశము హోమ్ మినిస్టర్ హిందూ అయినప్పుడు హిందూ ఖత్రం ఎట్లుంటుందని అని చెప్పి ముఖం మీద ఉంచుతూ ఉన్నారు. విజ్ఞానవంతమైన సమాజం, జ్ఞాన సమాజం ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంది. ఈ దేశ ప్రధాని కూడా ప్రధాని అయినప్పుడే హిందూ ఖత్రమే ఉన్నాడంటే ఇంక మీరే మీ వల్ల ఏమవుతుంది? మీరు బుద్ధి లేని శాతగాని సన్నాసులా, ఏ రోగం వచ్చింది మీకు అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టేంత పని చేస్తారు తెలివైన సమాజం అంతా. ఇలా సిలిండర్ ధర పెంచి మధ్యతరగతి నడివిరిచి ఇలా రోడ్ల మీద టిఫిన్ సెంటర్ల దగ్గర ఇప్పటికే 40-50 రూపాయలు అయిపోయింది దోశ, మళ్ళీ 60 రూపాయలు పెంచుతాడు. 3 హోటల్ బయట తిరుగుతూ ఉంటారు. ఈ డబ్బులు తట్టుకోలేనటువంటి మధ్యతరగతి నడ్డి విడుస్తున్న నరేంద్ర మోడీని ఇంటికి పంపకపోతే రాహుల్ గాంధీని మనము ముందుకు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గౌరవం ఇచ్చినప్పుడే రాహుల్ గాంధీకి ప్రజాదరణ పెరిగి నరేంద్ర మోడీ నడ్డి విరవకపోతే ఈ దేశం అత్యంత ఆకలి కేకలు అలమటించేటువంటి రోజులు రాబోతాయని చెప్పి ఖచ్చితంగా మేధావులు చెప్తా ఉన్నారు. 100% ఇవాళ పేదలకు వినియోగంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద ధరలు పెరగడం వల్ల పేదల యొక్క బతుకులు చాలా దౌర్భాగ్యంగా తయారైన అన్ని పేపర్లు అదే వచ్చేసింది, ఆల్ పేపర్స్. కాబట్టి ఎలక్షన్లలో లూటి మార్గాన్ని తగ్గించి ప్రజలు గుత్పలు పట్టుకొని ఉండకపోతే ఖచ్చితంగా ఈ దోపిడీ నరేంద్ర మోడీ దొడ్డిదారి దొంగదారి ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజలందరూ సిద్ధం కావాల్సిందే. లేకపోతే వీళ్ళు బతకనివారన్న సంగతి గుర్తెరగాలి. ఈ పెరిగినటువంటి ధరలను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితికి వస్తారా? ఈ రాష్ట్రంలో గప్పాలు కొట్టిన కిషన్ రెడ్డి కూడా ఎక్కడ పోతారు అనేది చూడాల్సి ఉంది. త్వరలో మన డొమెస్టిక్ తప్ప మిగతా అన్నీ వీళ్ళు పెంచడం అనేది భవిష్యత్తులో ఇంకా పెంచే అవకాశం ఉందని చెప్పి
మేధావులు చెప్తా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళ శాత కాదు, పాలన ఇంతే, వీళ్ళ నాలెడ్జ్ ఇంతే. లేదంటే ఇంకా సెంట్రల్ ఆడ పెరిగింది, ఈడ పెరిగింది, ఇది పెరిగింది అని చెప్తే ఏది పెరిగినా. అట్లంటే కరోనా టైంలో ఒక క్రూడ్ ఆయిల్ ఎంత ఉన్నది, ఇంత క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ ఎంత ఉన్నది, 20, 30, $50 లోపల ఉన్నది. $50 క్రూడ్ ఆయిల్, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడే మీరు ఇదే తగ్గలేదు ధరలు. మరి ఇప్పుడు కొంచెం మెరుగంగానే ఓ $10, $10, $20 పెరగగానే మళ్ళీ ఏం చేస్తారు, పెంచుతారు. తగ్గినప్పుడు మాత్రం తగ్గారు. ఇదేం పాలన, ఇదేం చెత్త పాలన అని చెప్పి ప్రజలు ముక్కున వెళ్ళేసుకుంటూ ఉండరు. అంధభక్తులకు చెవులు పట్టి పీకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బూతులు తిట్టినప్పుడు వాళ్ళ కామెంట్లు వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కొంతమంది ఎక్కువ చెత్త బూతులు పెడుతున్నారు, వాళ్ళ ముఖాల మీద ఉమ్మి వేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇది గుడ్డి ప్రభుత్వం, ఇది ఎడ్డి ప్రభుత్వం, వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళ వల్ల ఏది కాదు. కాబట్టి వీళ్ళని ఇమ్మీడియట్గా ఇంటికి సాగనంపకపోతే అత్యంత ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉన్నది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.